సో ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ప్రూవ్ దట్ 6 + 2√3 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది 3 + √5, 2 + 3√5 అట్లా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏదైతే ఇచ్చినారో దాన్ని రేషనల్ అని అనుకోవాలా, అజ్యూమ్ చేసుకోవాలా. లెటస్ అజ్యూమ్ అంటే లేకపోయినా ఉంది అనుకోవడం. సో లెటస్ అజ్యూమ్ 6 + 2√3 ఈజ్ రేషనల్ అనేసి అనుకున్నాం. సో రేషనల్ అంటే ఏమంటే మీనింగ్ 6 + 2√3 ఏదైనా రేషనల్ అంటే ఏమే, అది A/B ఫామ్లో ఉండాలా లేదా P/Q ఫామ్లో ఉండాలా. మీరు A/B అనేసి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే రూట్ ఉండే టర్మ్ని అట్లే పెట్టుకోవాలా. రూట్ ఉండే టర్మ్ అట్లే పెట్టుకొని మిగతావన్నీ ఇంకో పక్కకు పంపించాలా. ఇప్పుడు 2√3 అట్లే పెట్టుకున్నా, +6 ఉంది, +6 ఇవ్వకపోతే -6 అయ్యింది. సో 2√3 అట్లే ఉంది, ఆ -6 ఆ పక్క వస్తే ఇక్కడ చూడండి A/B -6 అయింది. ఎల్సిఎం తీసుకోవాలి దీనికి. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ డినామినేటర్లో ఉండే B అట్లే ఉంటుంది, ఏడా B ఉంది, ఏడు కూడా B ఉంది, అంటే పైన ఉండేది అట్లే రాసినాం. A మైనస్ ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలా, 6B, A - 6B/B. ఇక్కడ చూడండి రూట్ మాత్రమే ఉండాలా, రూట్ టర్మ్ ఏది ఉందో అది మాత్రమే ఉండాలా. సో రూట్ పక్కన ఎక్స్ట్రాగా ఏముంది, 2 ఉంది, 2 ఏడు మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది, అంటే √3 = A - 6B/2B అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ AB బదులు ఏదైనా వాల్యూస్ పెట్టినాం అనుకో, ఏమైనా ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అట్లా ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా ఫ్రాక్షనే వస్తుంది. ఏ పైన ఉంది, కింద B ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఫ్రాక్షన్ వస్తుంది. సో ఫ్రాక్షన్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా రేషనల్ నెంబరే. కాబట్టి రాసినాం ఫర్ ఎనీ ఇంటీజర్స్ A, B, ఈ పక్కన ఉండేది ఈజ్ రేషనల్. ఇప్పుడు ఇది రేషనల్ అయితే ఈ రెండు ఈక్వల్ కదా, మధ్యలో ఈక్వల్స్ పెట్టినాం అంటే ఇది కూడా రేషనలే అవుతుంది. ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ అవుతుంది. అదే పాయింట్ రాసింటాం. A - 6B/2B ఈజ్ రేషనల్, సో √3 ఈజ్ ఆల్సో రేషనల్ అని రాసినాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, √3 అనేది ఏడా రేషనల్ కాదు మనకు తెలుసు బై ఫ్యాక్ట్. అంటే నిజం ఏంటంటే √3 ఈజ్ ఇర్రేషనల్. ఇదంతా ఎందుకు వచ్చింది, మనం ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ అనుకున్నాం కదా. సో దాన్ని ఏమంటామంటే దిస్ కాంట్రడిక్ట్, అదొక కాంట్రడిక్షన్ అనమాట, సందిగ్ధత అంటాం. సో దిస్ కాంట్రడిక్షన్ అరైజెస్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్ 6 + √3 ఈజ్ ఇర్రేషనల్. మనం 6 + √3 రేషనల్ అనుకోవడం వల్ల వచ్చింది. సో ఫైనల్గా మనం ఏం చెప్తాం, సో వీ కంక్లూడ్ 6 + 2√3 ఈజ్ ఇర్రేషనల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇంకా అలాగే √2 మోడల్, √3 మోడల్, రెండు √2 + √3 మోడల్, అంటే ఈ 4 మోడల్ చేసుకుంటే ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సరేనా?